హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సేమియా పాయసం అనేది చేసుకుంటున్నాము. సో పాలను బాగా మరగబెట్టి ఇక్కడ సెకండ్ ప్రాసెస్ వచ్చేసి మీకు కడాయిలో వాటర్ అనేది మరిగించుకొని సేమియా అనేది వేసుకోవాలి. నేను ఒక 2 కప్స్ సేమియా తీసుకున్నాను, 1/2 లీటర్ మిల్క్ అనేది తీసుకున్నాను. సో ఇదంతా బాగా ఉడికే విధంగా బాగా ఉడికించాలి. సో ఇది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఉడికిందా లేదా అనేది. సో వాటర్ అన్నీ ఎవాపరేట్ అయిపోయి చూడండి దగ్గర పడింది కదా. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం ఇది ఉడికిందా లేదా అనేది. చూడండి ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. సో డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో కాజు, బాదాం, పిస్తా అండ్ సిరంజి, సో ఇవన్నీ కూడా కిస్మిస్ అండ్ తర్బూజ గింజలు ఇవన్నీ కూడా బాగా నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 కప్స్ షుగర్ అయితే తీసుకున్నాను నేను. సో ఇప్పుడు కడాయిలో నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేద్దాం. సో మంచి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టుకొని అదే నెయ్యిలో ఇదైతే మనం ఇప్పుడు ఉడకబెట్టి పెట్టుకున్నాము సేమియా అనేది వేసుకోవాలి. ఒక్కసారి మిక్స్ చేసుకుందాం. సో సేమియా అంతా వేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు పాలు అనేది యాడ్ చేసుకుందాం. సో కొన్ని పాలు యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకుందాము. ఇదంతా బాగా ఉడికేలా ఒక 2-3 మినిట్స్ అనేది మళ్ళీ ఉడకబెట్టుకుందాం. మిల్క్లో ఉడకాలి. సో పాలలో బాగా ఉడికిన తర్వాత సో మిగతా పాలు అనేది వేసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి మిగతా పాలు కూడా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే షుగర్ 2 కప్స్ తీసి పెట్టుకున్నామో ఆ షుగర్ అనేది వేసి మిక్స్ చేసుకుందాం. షుగర్ మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. సో ఇది ఒక పొంగు వచ్చేంత వరకు పెడదాం. చూడండి సో బాగా ఉడికిపోయింది కదా. సో ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది పల్చగా ఉంది కదా. ఇది దించేసిన తర్వాత ఇంకా దగ్గరకు అవుతుంది. అండ్ ఇప్పుడు ఏదైతే డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకుందాం. ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. చూడండి సింపుల్గా సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. చాలా కొంచెం మిల్క్గా ఉంటేనే బాగుంటుంది. దగ్గరికి చేస్తే ఇంకా సేమియా అనేది బాగుండదు అనమాట. అసలు కొంచెం పాలు ఉంటేనే బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది పెడతాను.
థ్యాంక్ యూ ఫర్ టుడే.